అది అశుద్ధంరా అంటే అద్దుకొని తింటా నీకేమైతుంది అనేటోళ్ళు ఇవాళ రేపు ఎక్కువగా తయారైనరు. వద్దన్న పని కావాల్సుకొని చేస్తుంటారు. బండ్లు ఆపొద్దు అని బోర్డు పెట్టిన జాగల్నే కావాలని బండ్లు ఆపుతుంటారు. గోడల మీద గలీజ్ చేయొద్దు అని రాసిన జాగల్నే గలీజ్ చేస్తుంటారు. ఇట్లనే ఇగో పబ్లిక్ ఎంత చెప్పినా మాట ఇంటలేరని ఒకడ ఆఫీసర్లు ఏం చేసిర్రో చూడుర్రి. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడంటే గీదే కావచ్చు. ఇక చూడరే మైసూరు రవాణా శాఖ అధికారులు ఏం ఉపాయం చేసిర్రో, బస్టాండ్కి వచ్చిన మగ పురుషులు ఏడబడితే ఆడ ఒంటేలకు పోతురు అని చెప్పి ఈ అద్దాల ఉపాయం కట్టిర్రు. అగో మూత్రం పోస్టులకు అద్దాలు ఎందుకు పెట్టుడు అని అంటే ముచ్చట్ల జరంతా లోతుగా పోవాలి. మైసూరు సబర్బన్ బస్ స్టేషన్ ఎదురుగున్న గోడకాడ ఒంటేలకు పోవద్దా బాబు, తోటి ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఎన్ని రాత్రులు రాసినా సుతా ఎవ్వరు పట్టించుకుంటలేరు. మీదంగా మూత్రం పోయొద్దన్న జాగాలనే పోసిపోతురాట. ఇట్లయితే కాదని చెప్పి ఈ అద్దాల ఉపాయం కట్టిరు అధికారులు. అంటే అద్దానికి ఎదురుగా నిలబడి ఒంటేలు పోస్తుంటే వాళ్ళని వాళ్ళే చూసుకొని సిగ్గుల మొగ్గైపోతారు కదా, అట్లన్నా పోసుడు బంద్ చేస్తారు అనేది అధికారుల ఆలోచన. అందుకే పెద్ద పెద్ద అద్దాలు తెప్పించి గోడకు గీతీలా తలిగించారు. అయితే అద్దాలు ఇట్లా పెట్టిరో లేదో అప్పుడే ఒకటికి పోయేటల సంఖ్య చాలా మటుకు తగ్గి బస్టాండ్లో ఉన్న బాత్రూంలో కురుకుతున్నారట జనాలు. దీంతో ఇటువంటి అద్దాలు ఏడక్కరుంటే ఆడ పెట్టాలి అని ఆలోచన చేస్తున్నారట అధికారులు. అన్నట్లు ఈ ఇకమతు బెంగళూరుకించి తీసుకురు. ఆడసూత ఇట్లనే ఏడబడితే ఆడ ఒంటేలు పోతే అద్దాలు పెట్టి కంట్రోల్లో పెట్టిర్రు. ఇప్పుడు ఈడన్నట్లు ఏదేమైనా పబ్లిక్ జాగాలలో మంచి ఉపాయం చేసిరు అని అనుకుంటారు అందరూ.